నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అలానే మురళి గారు ఉన్నారు. నమస్కారం మురళి గారు. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. ప్రభాకర్ శర్మ గారు నమస్కారం అండి. నమస్తే. అందరికీ వీరిద్దరు నమస్కారం. కూడా మన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక ఆయన, ఇంకో ఆయన ఏమో అడ్వైజరీ ప్యానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు మనము రవికాంత్ గరిమెళ్ళ గారి ప్రశ్నలు లాస్ట్ టైము మనము ఒక 1 అవర్ పైన చేసాము. సో 1 అవర్ దాకా అయినట్టుంది. ఇప్పుడు కూడా ఒక 40 నిమిషాలు ఎన్ని ప్రశ్నలకు వీలైతే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము. డాక్టర్ శారదా పూర్ణశెట్టి గారు ఇండియాకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆవిడ అక్కడి నుంచి మనకి ఈ ప్రశ్నలకి సమాధానంగా ఏమైనా వీడియో పంపిస్తే ఈ యొక్క వీడియోతో జత చేసి పెడతాము. లేకపోతే ఈ ప్రశ్న ఇక్కడితో మేము చెప్పగలిగి చేస్తాం అనమాట. సో ఐ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్. మురళి గారు, పాసిబుల్ అవుతుంది కదండి ఎట్లా? ఐ విల్ కమ్యూనికేట్ విత్ హర్. ఎస్ అండి. ఓకే. సో మురళి గారు, ఇంకా మీ చేతికి మైక్ ఇచ్చాను, మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ సార్. మన గోల్ ఈ రోజు 40 minutes, ఐడియల్లీ 4 questions. ఇంకా ఆయన 10 questions మొత్తం ఇచ్చారు. ఒక క్వశ్చన్ అయింది. 9 questions ఉన్నాయి. 9 లో 4 to 5 ఈ రోజు అటెంప్ట్ ఇద్దాం. రైట్ అండి. ఓకే. గివెన్ దట్ మీరు సెకండ్ క్వశ్చన్ చెప్తారా సార్? యా, మీకు షేర్ చేస్తాను. రండి. థ్యాంక్ యూ. యా, లాస్ట్ టైం బీజాక్షరాల గురించి మాట్లాడాము. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అన్ని భాషలకు మూలం సంస్కృత భాష అయినట్లు అన్ని లిపులకు మూలము అని చెప్పే ఏదైనా లిపి ఉందా? ఇది తర్వాత, సంస్కృత భాషకు మొదట ఏ లిపిని వాడారు? ఇది ప్రశ్న. వెరీ గుడ్ సార్. నేను చెప్పదలుచుకున్న నా ఐడియాని చెప్తాను సార్. ఒక 30 seconds, 1 minute లో చెప్పి ప్రభాకర్ శర్మ గారికి ఇస్తాను హ్యాండిల్. సో నేను అనుకోవటము, లాంగ్వేజ్, భాషకి లిపితో పని లేదా అంటే మరి లిపితో పని లేదు అని చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకంటే సంస్కృతం ముందులో అపౌరుషేయము, గురువు నుంచి శిష్యులకి శృతి పరంపరగా అంటే వింటం ద్వారా, అందుకని దాని శృతి అని కూడా అంటుంటారు కదా, పరంపరగా వస్తూ ఉండేది యాక్చువల్లీ. అయితే లిపితో పని లేదా అంటే లిపి యొక్క విలువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటలైజేషన్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి దాన్ని రాయటానికి, వాటికి లిపికి డెఫినెట్ గా దాని స్కోప్ ఉంది. కానీ లిపి లేకుండా బతకలేమా అంటే చెప్పలేను, కానీ లిపి వల్ల ఉపయోగం ఉందని ఖచ్చితంగా. అయితే మరి లాంగ్వేజ్, లిపి డు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్? అది ఒక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, అసలు మీరు ఇదివరకు చెప్పారు లాస్ట్ వీడియోలో, ఆ ముందు వీడియోలో కూడా టచ్ బేస్ చేసాం. ఏంటంటే ఒక లాంగ్వేజ్ కి అవసరం లేకుండా, అంటే ఒక పర్పస్ లేకుండా ఒక లాంగ్వేజ్ ఉండకూడదు. అంటే ఏదో మనము ఇంటెన్షనల్ గాను పర్పస్ లేకుండా ఒక లాంగ్వేజ్ ఉండకూడదు. అలానే లిపి కూడా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అట్లానే అవసరం లేకుండా, అంటే ఒక పర్పస్ లేకుండా అన్నెసెసరీగా లాంగ్వేజ్ క్రియేట్ చేయడం వల్ల ప్రాబ్లమే కానీ దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఎగ్జాంపుల్ చైనా తీసుకుంటే, వాళ్ళు మ్యాండరిన్ ని ఎన్ఫోర్స్, ఇండియాలోనే చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండే వన్ పాయింట్ ఇన్ టైం వాళ్ళకి. వాళ్ళు మ్యాండరిన్ కి ఎన్ఫోర్స్ చేయడం వల్ల నౌ దే ఆర్ మోర్ యునైటెడ్ దాన్ ఇండియా అనిపిస్తుంటుంది నాకు. మెయిన్ లాంగ్వేజ్ ఒకటి, అట్లానే అఫ్ కోర్స్ లిపి కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి దే హెల్ప్ దెమ్ టు బి యునైటెడ్ అని నా ఉద్దేశం. అయితే నాకు కొంతవరకు తెలుసు, సాంస్క్రిట్ కి దేవనాగరి లిపి వాడుతున్నారు ఇప్పుడు, అందుకతం వేరే లిపి వాడేవాళ్ళని, ఇలా రకరకాలుగా ఉంది. ఐఎమ్ ఆల్సో క్యూరియస్, లాంగ్వేజ్ కి లిపికి ఉన్న కనెక్షన్ పాయింట్లు ఏంటి, సాంస్క్రిట్ ముఖ్యంగా దేవనాగరికి ముందు ఏం వాడేవాళ్ళు, ఇవి కూడా మీ ఇద్దరి నుంచి నేను కూడా వినాలని చాలా క్యూరియస్ గా ఉంది నాకు. సార్ ప్రభాకర్ శర్మ గారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? వాస్తవానికి సృష్టి ఆది నుండి మహర్షి స్వామి దయానంద సరస్వతి ప్రకారం ఆయన పూనా ఉపన్యాసంలో వారు మాట్లాడుతూ, ఈక్షాకుల కాలం వరకు లిపి లేదు. ఈక్షాకుల కాలం అంటే రాముడి కాలం వరకు. రాముడు ముందు జనరేషన్. ఇక్కడ నుండి మనం వెనక్కి వెళ్తే 2 కోట్ల సంవత్సరాలు, 196 కోట్ల సంవత్సరాల లోపల 194 కోట్ల సంవత్సరాలు లిపి లేకుండానే ఉన్నాం. అంటే అక్కడ అవసరం ఏర్పడలేదు. మనుష్యుల్లో కూడా అప్పుడు స్మరణశక్తి బ్రహ్మాండంగా ఉండేది. అలా వింటే చాలు, వాళ్ళు దాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండేవారు. తిరిగి దాన్ని ఆ ఉచ్చారణ ఎలా ఉండాలి,
ఆ పదాలు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉచ్చరిస్తే అది ఉచ్చరించినట్టు అవుతుందనే విధంగా ఉచ్చరించేవారు. వావ్. ఉచ్చరిస్తున్నప్పుడు కొన్ని శబ్దాలు ఇటు అటు వస్తాయి, మనం చదివితే తప్ప ఆ ఆ పదం అదేనా అని మనకే తెలియని స్థితి ఏర్పడుతుంది. అవును. ఎందుకంటే మామూలు చదువుకుంటూ పోతుంటాం, కానీ వాస్తవానికి లిపిలోకి వెళితే ఓహో ఈ పదానికి ఇలా ఉంది, ఆయన ఉచ్చారణ ఆ రకంగా లేదే, మనకు తెలిసిపోతుంది. అవునండి. అయితే మనుషుల్లో క్రమంగా స్మరణశక్తి ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో ఇప్పుడు సిర అనేది ఏర్పడిందని చెప్పి మహర్షి స్వామి దయానంద సరస్వతి పూన ఉపన్యాసం లోపల చెప్పాడు. సిర అంటే రాయడానికి ఉపయోగించే ఆ యొక్క లిక్విడ్, అది అప్పుడు ఏర్పడింది అన్నట్టు. అంటే ఇక్షాకుల కాలానికి 1000 ఏళ్ల ముందే జనుల లోపల వేదాలను స్మరించే పద్ధతి లేదా వాటిని జ్ఞాపకం చేసుకునే పద్ధతి క్షీణించింది అని. అది మనకు ఆ రకంగా చూసుకుంటే, అయితే అప్పుడు ఏ లిపి ఏర్పడింది? ఈశ్వరుల కాలం అనుకుంటే మనకు ఈ దేవనాగరి లిపి ఏర్పడింది. ముందు నుంచి దేవనాగరి లిపే ఉంది. దేవనాగరి లిపి ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు పరిశోధనలు లింగ్విస్టిక్ ఏవైతే వీళ్ళు పరిశోధకులు ఉన్నారు వాళ్ళంతా, వాళ్ళు ఏమంటారంటే మొట్టమొదటి లిపి బ్రాహ్మీ లిపి అని, తర్వాత ఖరోష్ఠి లిపి అని, శారదా లిపి అని. ఇప్పుడు ఖరోష్ఠి లిపి గమ్మత్తుకి ఏంటంటే మనం అన్ని అక్షరాలు ఎడమ నుండి కుడికి రాస్తాం అక్షరం, కానీ ఖరోష్ఠి లిపి కుడి నుండి ఎడమకు వెళ్తుంది అంకెల మాదిరిగా. అంకానాం వామతో గతి అని చెప్పి మనకు ఒక సూత్రం వస్తుంది గణిత శాస్త్రం. అంకెలన్నీ కుడి నుండి ఎడమ వైపు వామతో గతి వెళ్తాయి. 10, 100, 1000, 10,000, లక్ష, ఒకటి ఎలా వెళ్తాయి. అయితే ఖరోష్ఠి లిపి ఆ రకంగానే ఉండేది గమ్మత్తు. అది ఇప్పుడు అంతరించిపోయింది అనుకోండి. బ్రాహ్మీ లిపి అన్నారు, ఖరోష్ఠి లిపి అన్నారు, తర్వాత శారదా లిపి అన్నారు, ఇట్లా రకరకాలు వచ్చాయి. మనం ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు దేవనాగరి లిపినే మనం ఆ తొలి లిపి అని అనుకోవచ్చు. ఆ దేవనాగరి లిపిలో మనకు కావాల్సిన ఏంటంటే ఏ లిపి అయినా అక్షరాలు ముఖ్యం, అక్షర సముదాయం ముఖ్యం. ఎక్కడి నుండి ఆరంభం అవుతున్నాయి, ఎక్కడితో అంతం అవుతున్నాయి అక్షరాలు. ఆ నుండి హ, సా తర్వాత ఉండే అక్షరం హ. ఎందుకంటే ఏదైతే మనం అక్ష అని చెప్పి అంటుంటామో అది కాలోనే కనిపిస్తాం. ఈ రెండవ రా ఏదైతుందో రా మామూలు రా, ప్రాణంతో కూడిన రా రా, దాన్నే బండార అని చెప్పి రకరకాలు అంటుంటారు. కానీ రాకు తర్వాత మిగతా రాకు తేడా ఉంటుంది. ఎక్కడ ఆ రాను ఉపయోగించాలి, ఎక్కడ ఈ రాను ఉపయోగించాలి. అలా శ్రీశ్రీ అంటుంటాడు అసలు నీరు అంటే మామూలు రాకూడదు, నీరాయగా అన్నారు. అంటే ఆ రెండవ రా. నీరు నీరాయగా అంటే ఏంటి? నీరు అంటే జలం, నీరాయగా అంటే నీరు అంటే ఆ రెండవ రాకు మనం కొమ్ము పెట్టినట్టయితే అది బూడిదతో సమానం లేదా ఆవిరితో సమానం. నీరు నీరాయగా అంటే ఆ నీరు ఆవిరి వాడరు. రా శబ్దం ఎట్లా వాడాలి, ఎలా వాడాలి తెలియదు, అని చెప్పి అనుకుంటారు. కాదు. కాబట్టి ఆ రా ఎక్కడ వాడాలి తెలిసిపోతుంది. అరుపు అనుకున్నప్పుడు ఏమనాలి, మొదటి రా వాడాలన్నా రెండవ రావాలి. ఇవి చాలా వరకు గుప్తమైపోయింది. పోయి అన్ని అక్షరాలు కొన్ని తగ్గిద్దామని చెప్పి మళ్ళీ తెలుగు భాషా పండితులే ఆ రకంగా చేసుకుంటూ వచ్చారు. చూసుకున్నట్టయితే మనం దేవనాగరి లిపి నుండి అన్ని లిపులు పుట్టాయని చెప్పుకోవచ్చు. పోనీ మనకు లిపి మీద పెద్దగా పట్టుదల అవసరం లేదు. ఏ లిపి అయినా మనకైతే ఇప్పుడు మన తెలుగులో సాంస్క్రిట్ మంత్రాలు రాసినా, వేద మంత్రాలు రాసినా మనం చదవగలం. హిందీలో హిందీ అలవాటు ఉంటుంది, హిందీలో చదవగలుగుతాం. కన్నడీయులు రాసుకున్నా వాళ్ళు చదవగలుగుతారు. అంటే సార్ వేద మంత్రాలని ఆ ఏ లిపిలో అయితే రాగలిగే అవకాశం ఉందో ఆ లిపి అంతా కూడా అది క్వాలిఫైడ్ లిపి కింద చూడొచ్చా? లిపి మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎందుకంటే దేనికి ఏ పేరు, నిజానికి హిందీకి ఏదైతే మనం లిపి అంటున్నామో హిందీకి లిపి గమ్మత్తు. ఈ దేవనాగరి లిపిని హిందీకి వాడుకున్నాం. అది హిందీ కానే కాదు, హిందీకి లిపి లేదు, అది వాళ్ళు వాడుకున్నారు.
అట్లా ఉర్దూ భాష ఏదైతే ఉందో చూడండి, అది అసలు నిజానికి ముస్లింలది కాదు, మనదే సైనిక భాష. సైనిక ఆ లిపి ఏదైతే ఉందో వాళ్ళది, లిపి భాష. వాళ్ళది, భాష మనది. అంటే సైనికులందరూ వివిధ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు మాట్లాడుకోవడానికి ఎట్లయితే అధికార భాష అంటామో సైనిక భాష. అది నాకు తెలియదండి. అవును, అది సైనిక భాష. మనకి సికింద్రాబాద్ ని లష్కర్ అని అంటూ ఉంటారు. లస్కర్. ఎందుకంటే సైనికులది అని అక్కడ భాష అదే మాట్లాడారు. కరెక్ట్. ఆ రకంగా వాడడం అనేది అది సైనిక భాష కాబట్టి అది మన భాష. వాళ్ళు లిపి వాళ్ళది, అంటే ఎడమ నుండి కుడికి రాసే పద్ధతి, ఎడమకు రాసే పద్ధతి. అవును. ఆ లిపి మనది కాదు. ఇదివరకు జపాన్ లో కూడా చైనీస్ లో కూడా ఇదివరకు వన్స్ అపాన్ టైమ్ ఎడం నుంచి కుడికి రాసే స్క్రిప్ట్ కింద నుంచి పైకి రాయటం, ఎడం నుంచి అట్లా రాసే ఉన్నాయి. కానీ అట్లా ఉండేది. గ్రాడ్యువల్ గా అవన్నీ లెఫ్ట్ అయిపోయి లెఫ్ట్ టు రైట్, నంబర్స్ లెఫ్ట్ టు రైట్, టెక్స్ట్ ఏమో రైట్ టు లెఫ్ట్ కి సెటిల్ అయినాయి అన్ని లాంగ్వేజ్ దాదాపుగా. లేదు, మనం రాసేది లెఫ్ట్ టు రైట్ కే రాస్తాం, నంబర్స్ అదే సార్, వాట్ ఐ మీన్ ఈస్ నెంబర్ ఒకటి నుంచి ఒక ఎండ్, టెక్స్ట్ ఇంకో ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి ఆపోజిట్. ఇప్పుడు చైనీస్ కూడా అది రైట్ టు లెఫ్టేగా, చైనీస్ కాదా? ఇది వరకు సార్, ఇప్పుడు లేదు. ఇప్పుడు కాదా? కానీ ఉర్దూ అయితే రైట్ టు లెఫ్టే కదండి. ఇప్పుడు కూడా రైట్. అంటే మనుషులందరూ వెళ్ళవలసింది వామ మార్గం నుండి దక్షిణ మార్గానికి వెళ్ళాలి. కానీ వాళ్ళు దక్షిణ నుండి వామ మార్గం వెళ్తున్నారంటే స్వామి నారాయణ ఈ వామమార్గ శబ్దం వాడాడు. వామపక్షాల వాళ్ళు మేమనుకుంటున్నారు. వామం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే దక్షిణానికి వ్యతిరేకమైనది వామం, దక్షిణం ఏంటంటే వైదికం, వైదికానికి వ్యతిరేకమైనది వామ మార్గం అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది సామ్యవాదం అని చెప్పి వాళ్ళు మేము వామపక్షాల వల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. వామపక్షం అంటే ప్రస్తుత వ్యవస్థ లేదా ప్రస్తుతం అమల్లో ఉన్న విషయానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళంతా, అంటే వేదానికి వ్యతిరేకించే వాళ్ళంతా వామమార్గులు. వైదికానికి వ్యతిరేకించే వాళ్ళంతా అవైదికులంతా వామమార్గులు. ఇక్కడ భాష మనము అసతోమా సద్గమయ, సన్మార్గం నుండి సన్మార్గంగా వెళ్ళాలని ఉంటుంది. మనం వామం ఏదైతే అసన్మార్గం అని అనుకున్నట్టయితే మనం సన్మార్గం వైపు దక్షిణం వైపు వెళ్ళాలి. దక్షిణం అంటే రుజువైన మార్గము అని, మామూలుగా సౌత్ నార్త్ ఈ రకం కాకుండా ప్రదక్షిణం చేయాలంటే అదనమాట. కాబట్టి ఆ రకం చూసినట్టయితే మనకు లిపి ఇప్పటికీ 2 కోట్ల ఏళ్ల క్రితం లిపి అయితే ఏర్పడింది. మహర్షి స్వామి జ్ఞాన సరస్వతి యోగి, తర్వాత గతాన్ని చూసేటువంటి సంపూర్ణ జ్ఞాని కాబట్టి బాగా ఆలోచించి లిపి అనేది మొట్టమొదటిసారి ఏర్పడింది, ఆ టైంలో ఏర్పడింది అని చెప్పాడు. కాబట్టి ఆ లిపి దేవనాగరి లిపి. ఆ లిపి ఆ నుండి హా వరకు అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఆ నుండి ఆరంభం అవుతాయి. ఇప్పుడు ఏ అనుకున్నా ఆకి ప్రతీక. ఉర్దూలో అలీఫ్ అంటారు మొట్టమొదటి అక్షరం. ఆ మొట్టమొదటి అక్షరం అలీఫ్, అది పార్సీలో కూడా అలీఫే అని ఆ కొరకే వాడతాం. మనం ఇంగ్లీష్లో ఏ వాడతాం. ఏవి చూసుకున్న హా నుండి హా వరకు అనేటి మన అక్షరాలు ఏవైతున్నాయో ఇవి సరైనవి. వీటికి దేవనాగరి లిపిలో ఉన్న అక్షరాలే తెలుగులో ఉన్నాయి, అవే అక్షరాలు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఆ అక్షరాలు ఈ అక్షరాలు కాకపోతే రాయడం లేదు, కానీ అక్షరాలు మొత్తం అక్షరమాల అదే. పాణిని మహర్షి కూడా అక్షరమాలను ఆ నుండి హా వరకు అని చెప్పారు. ఇప్పుడు మామూలుగా పలికే హ్రస్వం అని చెప్పి అంటాం, కాస్త దీర్ఘము అని అంటారు, అట్లా. కాబట్టి మనలో అక్షరమే ఉంది ఆ అని, కానీ వాళ్ళ దగ్గర ఆ అనడానికి ఇంకొక అక్షరాన్ని చేర్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఆ రాయాలి అనుకోండి, ఏ రాసి మళ్ళీ ఇంకో ఏ రాస్తాం. అంటే సార్, అంటే ఇంగ్లీష్ ఫ్లాట్ లాంగ్వేజ్, నెంబర్ ఆఫ్ లెటర్స్ తక్కువ, అందువల్ల అట్లా వచ్చిన ప్రాబ్లం. అలానే జాపనీస్ అక్షరం ఉండడం అనేది ఏతుందో ఆ అక్షరానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అదే సార్, అక్కడికి వస్తున్నాను సార్. నేను జాపనీస్ తీసుకుంటే 102 నుంచి 106 అక్షరాల వరకు ఉంటాయి సార్ జాపనీస్. ఏది పాతది కాంజీ, కథగన, హిరాగనలో తీసుకుంటే 106 అక్షరాల దాకా ఉంటాయి దాదాపుగా వాళ్ళకి. తెలుగులో చెప్పాలి మురళి గారు.
మన సాంస్క్రిట్ మన తెలుగు వాటిలో 52, 50. నేను అనేది మీరు హీరా రాంజా అని ఏవో పేర్లు చెప్తారు, అవి తెలుగులో చెప్పండి. దాని పేరే కథగానే హీరాగానే కాన్ చేశారు. అది అది చెప్పండి అది. సరే. ఆ 3 లాంగ్వేజ్లు ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు కాంజీయో కాంజీయో కథకానో వాడుతున్నారు. ఇది వరకు హీరాగాన కూడా ఉండేది వాళ్ళకి. అవన్నీ 106 అట్లా ఉంటాయి లెటర్స్ దానికి. మన సాంస్క్రిట్ తెలుగు ఇవన్నీ 50కి 60కి మధ్యలో ఉంటాయి. మన ఇంగ్లీష్ 26. సో ఎన్ని ఉంటే ఐడియల్ గా బాగుంటుంది. అట్లానే మన ఏషియన్ లాంగ్వేజ్ ఒకదాని మీద ఒకటి రాస్తారు, లెటర్ మీద లెటర్ అవన్నీ రాస్తారు. అంటే లిపిలో మనము సాంస్క్రిట్ లో క్లుప్తంగా చెప్తే ఎక్కువ అర్థం వచ్చేట్టుగా ఉన్నట్టుగానే లిపిలో కూడా క్లుప్తంగా రాస్తే ఎక్కువ అర్థం వచ్చేట్టు దానికి ఇంపార్టెన్స్ ఉందా? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉంటే ఐడియల్ గా మంచిది? 2 less 2 more ఎట్లా ఉండాలి? వాట్ డూ యు సీ? అంటే ఇప్పుడు పాణిని మహర్షి వేద మంత్రాలను ఆధారం చేసుకుని ఎన్ని అక్షరాలు అయితే ఈ వేద మంత్రాలను ఇమిడ్చవచ్చు. ఇట్లా 2, 2, 3, 3 ఇట్లా సంయుక్త అక్షరాలు ఎలా చేయాలి? సంయుక్త అక్షరాలను కొరకు మరి వేరే అక్షరాలను చేర్చితే సంయుక్త అక్షరాలు అవుతున్నాయి. సంయుక్తం అంటేనే వేరే అక్షరం చేర్చడం. ఇప్పుడు హిరణ్య గర్భ రా ఉంది, మన భాకు ఒత్తు గర్భ అని అవుతుంది. ఇట్లా చాలా రకంగా క్రవ్యాదం వాకు యావత్ అని ఇట్లా ఆహ్లాదం మల లా వత్తు అనే దానికి ఒక గుర్తు ఇచ్చారు. లా ఎలా ఉండాలి, లా ఒత్తు ఎలా ఉండాలి అంటే లాను మధ్యలో విడగొట్టేస్తే ఆహ్లా అవుతుంది. ఇందులో దాదాపు లాకు సగం వచ్చేస్తుంది ఆహ్లాదం. అట్లే మిగతా వాటికి అంటే పాణిని మహర్షి ఆలోచించి ఈ 54, 56 అక్షరాల లోపల మొత్తం చేర్చేశాడు అన్ని. ఆ మంత్రాలు వచ్చే విధంగా ఒత్తులు ఇవన్నీ కూడా కనిపెట్టాడు. సో ఐడియల్ గా ఆ సైజ్ మిడ్ సైజ్ ఉండాలి. అట్లా అని జపనీస్ లాగా అంత అక్కర్లేదు, ఇంగ్లీష్ లాగా అంత ఫ్లాట్ గా ఉండకూడదు. సూటిగా మనం తెలిసే విధంగానే ఉంటుంది. దాదాపు సంస్కృతి లేని పదాలు లేవు ఎక్కడ, దానికి సంబంధం ఉంటాయి. కాకపోతే లిపి వచ్చేసరికి ఏంటంటే ఏ లిపి మూలం. ఈ గర్మిల రవికాంత్ అడిగేది ఏంటంటే మొట్టమొదటి ఏ లిపి ఉంది. ఎట్లయితే సంస్కృత భాష అన్ని భాషలకు మూలం అంటున్నారో ఆ రకంగా ఒక లిపి అనేది అన్ని భాషలకు మూలం అవుతుందా? ఆ లిపి అటువంటిప్పుడు అంటే మనం ఏ రకంగా దేవనాగరి లిపి మొట్టమొదటి తీసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, నైస్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ చాగంటి గారు సార్, మీ అనాలిసిస్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు శ్రీ ప్రభాకర్ శర్మ గారు చెప్పిన దాంతో మనం ఏకీభవించాలి, తప్పదు. ఎందుకంటే వారి వాస్తవాలది. అయితే ఇప్పుడు సంస్కృతంలో మనకి మొత్తం 63 అక్షరాలు, కొంతమంది 64 అంటుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే 22 అచ్చులు ఉన్నాయి. అది కాకుండా 25 వర్గ్యములు ఉన్నాయి. అవి కాకుండా యార లావ శేష సాహ అని ఇంకో 8 కలిపితే మీకు 22, 25, 47 + 8 55 అవుతాయి. ఇది కాకుండా అయోగ వాహంలోనూ 8 చిహ్నాలు ఉన్నాయి. సింపుల్స్ లాగా ఉంటాయి అనమాట. అవన్నీ కలిపితే 63. ఇది పాణిని గారు చెప్పింది మనకి. సో ఇప్పుడు ఇవి కాకుండా ఇంకొకటి ఒక డాట్ కూడా ఉంటుంది అని చెప్పి ఒకటి ఉంది, కానీ అది నాకు ఎక్కడ వేదంలో కనిపించలేదు. కానీ మహర్షి దయానంద సరస్వతి మటుకు ఒక చోట వాడటం చూశాను నేను దాన్ని ఒక చోట. మరి అది పొరపాటున ప్రింట్ మిస్టేక్ అయిందా లేదా అది వాడారా అనేది నాకు ఇది మితంగా ఇంకా తెలియదు. సో అది ఈ మొత్తానికి ఇవి అక్షరాలు. సో ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు దేవనాగరి లిపి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితంది అన్నప్పుడు ఇంకా మనకి నిర్ద్వంద్వంగా అదే అన్నిటికీ ఆది అని తెలుస్తుంది. అంటే బేస్ లిపి అనుకోవచ్చు. అయితే మరి మీరు వేదము అంత గొప్పది, అంత తెలివైన వాళ్ళు అయినప్పుడు మీరు మొదటే ఎందుకు లిపి కనిపెట్టలేదు అని ప్రశ్న వస్తే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అప్పట్లో ధారణ శక్తి బాగా ఉండింది కాబట్టి వాళ్ళు రాసుకోవాల్సిన పని లేదు, వాళ్ళు గుర్తుపెట్టుకోవడమే సరిపోయింది వాళ్ళకి చక్కగా. సో కానీ రాను రాను ఎప్పుడైతే ధారణ శక్తి తగ్గిందో అప్పుడు లిపి రాయడం మొదలుపెట్టారు. సో దట్ గుర్తుండడానికి నెక్స్ట్ జనరేషన్ అన్నట్టు. అయితే దీనికి ఇప్పుడు మనకు ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ఇది గమనించండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతుంటే మనము మాటలతో వాళ్ళకి మాటలు నేర్పిస్తాం. అమ్మ, ఆవు ఇలా నేర్పిస్తాం మనం. నేర్పించి వీలైనంత మటుకు ఆ వస్తువుని చూపిస్తుంటాం, చూపించి మనము చెప్తూ ఉంటాం.
ఉమ్, వాళ్ళు అలానే చెప్తారు, అలానే వ్యాకరణ సహితంగా మనం మాట్లాడతాం. ఉమ్, ఓకే, అది పిల్లలకి అట్లనే నేర్పిస్తాం. ఉమ్, ఓకే, వాడు చిన్నప్పుడు కొద్దిగా నేర్చుకొని కొద్దిగా పెద్దగా అవుతున్నప్పుడు 4, 5 ఏళ్ళు ఉన్నప్పుడు అన్న వచ్చాడు, అన్న వెళ్ళాడు, ఇలా మాట్లాడతారు. ఉమ్, ఇప్పుడు దానికి వ్యాకరణ సహితమే అది. సో ఉమ్, ఇప్పుడు ఇలా వాళ్ళకి నేర్పిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఇది సాధ్యము. ప్రతిదీ ఉమ్. కూడా వ్యాకరణ సహితంగా మనం వితౌట్ లిపి మనం చేసేసుకోవచ్చు. చూపించచ్చు. చేసుకోవచ్చు. కానీ ఉమ్, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ధారణ శక్తి పెరుగుతుంది. అట్ ద ఉమ్, సేమ్ టైం ఫోకస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని మనము లిపిలో పెట్టి చూపిస్తున్నాం ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు ఎలా అయితే ఇదివరకు మీ చిన్నప్పుడు మీ జ్ఞాపకం ఉండుంటే 10వ ఎక్కం, 12వ ఎక్కం, 20వ ఎక్కం ఉమ్, మనం ఉమ్, అప్పచెప్పకపోతే మన మాస్టర్లు మనకి బెత్తంతో సర్ర సర్ర పిర్ర మీద రెండేసేటోళ్ళు. అవి ఉమ్, మనం తచ్చుకుంటూ మరి 18 36, 18 54 ఇలా గుర్తుపెట్టుకుంటూ పోయాం మనం. సో ఉమ్, అది ఆ రోజు. ఈ రోజు మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఉమ్, వెళ్ళి ర్యాండమ్గా చెప్పండి, ఉమ్, బహుశా 100 మందిలో ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. ఉమ్, తక్కువ మంది. ఇక్కడ అమెరికాలో నేను మాట్లాడేది, నేను ఇండియా సంగతి నాకు ఇంకా తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఉమ్, అంటే అర్థం ఏంటి? వాడు క్యాలిక్యులేటర్ ఇచ్చేశారు, ఉమ్, నొక్కే నొక్కే అని చెప్తున్నారు. క్యాలిక్యులేటర్ నొక్కేసి ప్రాక్టికల్గా నేను ఒకసారి అడిగితే ఏమైనా ఇది కూడా జ్ఞాపకం లేదంటే ఎందుకు క్యాలిక్యులేటర్ ఉందిగా అన్నాడు. సో అవును, అవును. మరి ఎందుకు క్యాలిక్యులేటర్? మాకు ఉంది కాబట్టి మేము ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు 56 విశేషం లోపల ఏంటంటే క్యాలిక్యులేటర్ అది చేస్తారు. కాకపోతే క్యాలిక్యులేటర్ ఒకవేళ ఒకానొక పరిస్థితి ఏర్పడి ఉమ్, ఆ యొక్క టెక్నాలజీ పాడైతే వీళ్ళకి ఇంకా అంకెలు రావు. అవును. వీళ్ళందరూ మర్చిపోయినట్టు ఇక. ఉమ్, ఎస్. సో దేర్ ఫోర్ ఆ ధారణ శక్తి ఉండి తీరాల్సిందే కొంతమంది దగ్గర అన్న. ఉమ్, సో అందుకని మనకి ఇప్పటికీ మన వేద పండితులు ఆ మంత్రాలను వల్లె వేస్తూ ఉంటున్నారు ఇప్పటిదాకా. అవును. అది ఉమ్, జరుగుతోంది. మహర్షి స్వామి ధ్యాన సరస్వతి ఘట్టమే చూద్దాం. ఆ, విరజాన సరస్వతి చెబుతూ పోయాడు, ఉమ్, మహర్షి సరస్వతి వింటూ పోయాడు. ఉమ్, ఎక్కడ రాసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి వీల్లేదు. లేదు. ఒకసారి ఆ ఒక సూత్రాన్ని చెప్పలేకపోయాడు మహర్షి సరస్వతి. ఆ, ఉమ్, నన్ను అంధుడని చెప్పి తక్కువ అంచనా కట్టేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా, నీకు ఇక ఈ ఆశ్రమంలో చోట్లేదు, వెళ్ళిపో అన్నాడు. వావ్. ఉమ్, గుర్తు రావాలి, పుస్తకం లేదు, ఉమ్, ఎవరిని అడగాలి, ఎలా? అతనే వెళ్ళి ఆ యమునా నదిలో కూర్చొని పద్మాసన భద్రుడై అలా అలా గాయత్రి మంత్రం చదువుతూ అలా ఉండేసరికి మళ్ళీ గుర్తుకొచ్చింది. మళ్ళీ వచ్చి ఇక్కడ అప్పచెప్పాడు. వావ్. ఇది మహర్షి దర్శనకి జీవిత ఘట్టం మనకు అది. అనిపిస్తుంది. వావ్. ఉమ్, అంటే నా స్మరణ శక్తి నన్ను మోసం చేసింది, నా ధారణ శక్తి నన్ను మోసం చేసింది అని చెప్పి మహర్షి దర్శనం బాధపడ్డాడు. వావ్. ఉమ్, అవును. విషయం అర్థం చేసుకుంటే అవును, అక్కడికి ధ్యాన సరస్వతి చెబుతూ పోయాడు, ధ్యాన సరస్వతి వింటూ పోయాడు. అవును. అద్భుతం సార్. అట్లానే ఇది మామూలు. అష్టావధానం శతావధానం చేస్తుంటారు మన వాళ్ళు. ఇలానే ఆ, మొత్తం దాన్ని గుర్తుంచుకొని ఆ సీక్వెన్స్ కూడా గుర్తుంచుకోవాలి వాళ్ళు. అద్భుతం, ఆ అందరికీ ప్రక్రియ అద్భుతం. పృచ్ఛకుడు అడిగిన దాన్ని ఉమ్, 55వ పృచ్ఛకుడు ఇలా అడిగాడు, ఉమ్, 56వ పృచ్ఛకుడు ఇలా అడిగాడు, ఉమ్, ఇలా అన్ని గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. అవును, అద్భుతం, ఆ ప్రక్రియ అద్భుతం అసలు. ఈ మనశ్శక్తి మన వాళ్ళంతా కాన్సన్ట్రేట్ చేసిందంతా ధారణ శక్తి. ధారణ శక్తి. బుద్ధికి మామూలు కంప్యూటర్కు క్యాల్కులేటర్కి అంత శక్తి ఉన్నప్పుడు మనం బ్రెయిన్కి ఎందుకు ఉండకూడదు? దియో అది. యోన ప్రచోదయాత్, ఉమ్, దాన్ని మనం ప్రేరేపించాలి. అవును. అసలు ఉద్దేశం ధారణా శక్తిని మనం పెంచుకోవడం. యాం మేధాం దేవగణా వితరత్యోపాసతే తయా మామధ్య మేధయాజ్ఞే మేధావినం కురుస్వ. మాకు ఆ యోగులు, మేధస్సు. మేధావులు, ఋషులు, విద్వాంసులు ఏ మేధాబుద్ధిని కలిగినా ఆ మేధాబుద్ధిని ఇప్పుడే ఇవ్వమంటున్నాడు, రేపు కాదు. వావ్. మనం సంధ్యోపాసన చేసుకున్నటువంటి ఆ, ఏ ఈశ్వర దయానిదే భవత్ కృపయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామమోక్షాణ సద్య. అద్య ఇప్పుడే. అంటే ఈరోజు, ఉమ్, సద్య అంటే ఇప్పుడే, అంటే సద్య ఇప్పుడు సిద్ధిర్భవేన. అంటే అంటే ఇప్పుడు ఇవ్వు అంటే ఈ ఇప్పుడు రోజు నేను ఈ ప్రాక్టీస్ క్షణం నేను చేస్తాను. సంధ్యోపాసన చేస్తున్నాను. అట్లా నాకు అలా నేను చేస్తేనే కదా సార్ వచ్చేది. నాకు ఇవ్వు అంటే ఎట్లా వస్తుంది? నేను చేస్తే వస్తుంది కదా. అంటే చేసిన తర్వాతనే ఇవ్వు అంటున్నాం. ఉమ్. సంధ్య చేసిన తర్వాత ఇవ్వు అంటున్నాం. అంటే రెండు, ఒకటి రెండు. ఎఫర్ట్, రెండోది ప్రే, రెండు కూడా. ఉమ్. సో ఇప్పుడు ఆయన మేధాశక్తి పెంచమని అడుగుతున్నాం. ఉమ్. ఉన్నదానికంటే పెంచు అంటే నేర్చుకుంటూ ఉంటే పెరుగుతుందని చెప్తున్నారు. చెప్తున్నాను. అద్భుతం సార్. అద్భుతం. సరే, మరి రెండో ప్రశ్నకి వెళ్దామా? యా, థ్యాంక్ యూ బోత్. చాలా బాగుందండి. సో ఇప్పుడు
వేదం ప్రకారము ఏ లిపి ఉత్తమమైంది, ఏ లక్షణాలు ఉండటం వల్ల ఆ లిపి ఉత్తమమైందిగా నేను వేదం అంగీకరించింది, ఇది ప్రశ్న. ఇది దీనికి ఇందాకే సమాధానం చెప్పేశారు ఆయన. సో దేర్ ఫోర్ దానికి ఇంకా అక్కర్లేదు. తర్వాత మన దేశంలో మొదటిసారి సంస్కృత భాషను లిఖించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని తెలియచేయగలరు, ఇది ఆయన ప్రశ్న. సార్ అయితే ఆ మూడో క్వశ్చన్ లో ఒక పాయింట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు చెప్పారు దేవనాగరి లిపి ఎప్పటి నుంచో ఉంది, అది అంత స్టేబుల్ గా అన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు ఉంది కాబట్టి దాన్ని మన బేస్ లాంగ్వేజ్ కింద తీసుకుందాము. అయితే దానిలో ముఖ్యంగా వేదం రాసేటప్పుడు అనుదాత్త ఉదాత్త స్వరితాలతో రాస్తారు. పైన ఒక ఇండెంటేషన్ ఇస్తారు, కిందేమో గీతరాగకి ఇస్తారు, ఇలాగా రాస్తుంటారు. సో ఆ రకంగా చేయటం వల్ల దానికి ఒక గతిని ఇస్తారు మంత్రానికి. అది కూడా లిపిలో భాగమే. అది అంటే ఎలా పలకాలో కూడా చెప్తుంది ఆ లిపిలో ఎంబెడ్ చేశారు అది. సో దాని గురించి ఆయన దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఎక్స్ట్రా ఉంది, ఆయన మాట్లాడాలా? చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, కానీ అది ఇప్పుడు ఈ కేటగిరీ కిందకి రాదు. సో లెట్స్ పాస్ ఆన్ దట్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నెక్స్ట్ ప్రశ్న ఆయన అడిగింది మీరు విన్నారు కదా. సో దానికి మీరు మొదలు పెట్టండి, మైక్ తీసుకొని. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ప్రశ్న. అది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికి మన దేశంలో మొదటిసారి సంస్కృతం భాష లిఖించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని తెలియజేయగలరు, ఇది ఆయన ప్రశ్న. మురళి గారు మీరు. సార్ అది అంటే మరి పూర్వం రోజుల్లో ఫస్ట్ లిపి లేదు, దాని తర్వాత లిపి వచ్చింది. దాన్ని ఈ టాటా గ్రంథాల మీద ఇట్లా అంటే పేపర్ ఆల్టర్నేటివ్స్ లాంగ్ టర్మ్ ఉండే పేపర్ టైప్ వాటి మీద స్క్రిప్ట్స్ రాశారు. తర్వాత ప్రభాకర్ శర్మ గారు చెప్పి ఇంకు వచ్చిందని చెప్పారు. మరి ఇంకు రావడం ముందు రాశారా, ఇంకుతోనే ఈ టాటా గ్రంథాలు లాంటి వాటి మీద రాశారా, ఎలా రాశారు అనేది నాకు పూర్తిగా తెలుసు. అయితే నేను సినిమాల్లో వాటిలో చూసిన ప్రకారం టాటా గ్రంథాల మీద ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ కూడా మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దగ్గర చూశాను కూడా. మరి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా పేపర్ వచ్చింది, బట్ అప్పుడైతే అది దాని మీద ఉంది, అంతవరకు తెలుసు నాకు. అయితే ఎప్పుడు మరి వాటిని రాసి ఉంటారు అంటే ప్రభాకర్ శర్మ గారు ఇందాక చెప్పారు ఇక్ష్వాక వంశస్థు టైంలోనే ఆ డిగ్రేడేషన్ స్టార్ట్ అయింది కాబట్టి బహుశా అదే టైంలోనే ఆ స్క్రిప్ట్స్ రాయటం స్టార్ట్ అయింది. అంటే ఇంకో కూడా అప్పుడే కనిపెట్టారని ఆధారాలు అడిగాడు ఆయన. తెలియదు సార్, నాకు ఐ హావ్ నో ఐడియా యాక్చువల్గా. సో ప్రభాకర్ శర్మ గారు ఆధారాలు అంటే వీళ్ళు మొట్టమొదటి వేదాలే మొట్టమొదటి రాసిన పుస్తకాలు అంటే ఈశ్వరుడు రాయబడ్డది. అయితే వీళ్ళు చదువుకున్న వాళ్ళు వేదాన్ని వింటూ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని పుస్తక రూపకంగా రాసిన వాటి లోపల స్మృతులు అంటారు. స్మృతి అని అర్థం, గమ్మత్ ఆ పేరు ఎట్లా వచ్చింది. వేదంలో విన్నదాన్ని గుర్తుపెట్టుకొని లిపిబద్ధం చేసి తాటాకు మీద కానీ ఇంకెక్కడైనా కానీ రాసే ప్రక్రియ ఏదైతుందో మనుస్మృతి. స్మృతి అంటారు. స్మృతి ఎందుకు వచ్చింది అంటే ఆ విషయాలు వేద మంత్రాలను గుర్తుపెట్టుకుని రాసేది. సార్ ప్రభాకర్ శర్మ గారు మీరు శృతులు అని చెప్పేసరికి వినపడలేదు సార్ నాకు. శృతులు అంటారు వాటిని అట్లా రాస్తే. ఓకే సార్. శృతుల నుండి తర్వాత వచ్చిన కూడా బ్రాహ్మణాలు వచ్చాయి. ఐతరేయము, శతపథము, తర్వాత తాండ్య, తర్వాత గోపద అరణ్యకాలు కూడా వచ్చాయి. దైతీర అరణ్యకం అని చెప్పి, ఐతరేయం అని చెప్పి అరణ్యకం. ఇవన్నీ అంటే వైదిక సాహిత్యం అంతా. అంటే మొట్టమొదటి సాహిత్యం మొట్టమొదటి ఏది అని అనుకుంటే వేదమే. ఓకే, వెరీ గుడ్. అంటే మహర్షి స్వామి ధనస్వతి దాన్ని నర్మగర్మంగా చెప్పి వేదములను ధారణ చేసేటువంటి ప్రవృత్తి జనుల్లో తగ్గింది, అందువలన సిరా ఏర్పడి లిపిబద్ధం చేశారు అంటే వేదాలు రాశారని. అంటే ఎందుకంటే అల్టిమేట్ గా హైయెస్ట్ వాల్యుబుల్ అవే కాబట్టి దాన్ని లింక్ చేయడానికి ఫండమెంటల్ గా అది వాడాల్సి వస్తుంది న్యాచురల్ గా కూడా. వేదాలు రాయడం వల్ల ఏంటంటే మనుషుల్లో కూడా స్మరణ శక్తి తగ్గింది. అంటే స్మరణ శక్తిని వాడుకోవాలనే ఆలోచన తగ్గింది. లేదా మన జనుల్లో కూడా నిర్లిప్తత, ఒక రకమైన సోమరితనం ఇవన్నీ వ్యాపించినాయి కాబట్టి ఎందుకు స్మరించాలి, రాసుకుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకు పుస్తకాలు లేవు అంటే మనం కంఠస్థం చేస్తాం, తప్పదు.
అంటే మన పుస్తకాలు ఒక రకంగా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అమెరికా ఉదాహరణ చాగంటి వెంకట గారు చెప్పినట్టు అక్కడ ఏంటంటే క్యాలిక్యులేటర్తో చూస్తే అయిపోతుంది కదా, టేబుల్స్ అని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఇంకా మన దగ్గర ఎక్కాలని చెప్పి మనం గుర్తుపెట్టుకునేవాళ్ళం. ఆ కింది నుండి పైకి కూడా చదివేవాళ్ళు, గమ్మత్తు. ఆ, ముందు ఇక్కడ నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి. అంటే ఎన్నో రకంగా, అంటే వేదం చదివినట్టుగానే గమ్మత్తు. ఎక్స్టెండ్ 4 సార్లు 5 సార్లు తస్య ప్రతిమ అస్తి అని చెప్పి ఆ రకంగా వాళ్ళు అనేక సార్లు అనడం వల్ల ఒకటి స్మరణ శక్తి పెరుగుతుంది, తర్వాత దాని యొక్క వేద రక్షణ అవుతుంది, దాని యొక్క స్వరాన్ని కూడా కాపాడేవాళ్ళు. అవును, అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ చాగంటి గారు మీరేం చెప్తారు? ఇప్పుడు లిపి మొట్టమొదటిది అసలు అన్ని భాషలకి ప్రపంచంలో తీసుకుంటే ఈ లింగ్విస్టులు ఇక్కడ ఈ రాతి పలకం మీద ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చూపిస్తున్నారు. అయితే మన దగ్గర రాళ్ల మీద రాయటం కంటే తాటాకుల మీద రాశారని మీరే ఒప్పుకున్నారు, అవునా? సో తాటాకుల మీద అంటే తాటాకులను వేడి చేసి ఆ వేడి మీద ఉన్నప్పుడు దాని మీద గంటంతో రాస్తారు అనమాట. అది అప్పుడు సిరా లేకుండా కూడా రాసేయచ్చు దాన్ని. సిరాతో ఉంటే క్లాత్ మీద రాసేవాళ్ళు, ఒక బట్ట మీద రాసేవాళ్ళు. సో అలా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర 1,000,000 సంవత్సరాల క్రితం ప్రతులు ఉన్నాయి అని నేను చెప్పాను కూడా మీరు నమ్ముతారా? అంటే టాటా గ్రంథాలు వర్ణాలు ఉంటాయా సార్? మరి 1,000,000 సంవత్సరాల క్రితం ఉన్నాయి అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. కష్టం సార్ నమ్మటం. కష్టం, అందుకని చూపించండి అంటాం, అవునా అవును. కదా? సో చూపించాలి అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచం అంతా అగ్రి అయింది. నలంద యూనివర్సిటీలో ఉన్న ప్రతులన్నింటినీ వాళ్ళు కాలిస్తే వాడి పేరు ఏదో ఉంది, వాడు వచ్చి కాల్చి పారేస్తే వాటి అన్నిటినీ అవి కొన్ని సంవత్సరాలు కాలుతూనే ఉన్నాయి. మై గాడ్. మరి దాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రతులు ఉండాలి? అవి అన్ని ప్రతులు కలెక్ట్ అవ్వడానికి ఆ రోజుల్లో ప్రింటింగ్ మెషిన్ లేదు కదా. అవును. అంటే ఎవరెవరో రాసి దాచిపెట్టి 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 వేల వేల సంవత్సరాల క్రితం దాచిపెట్టి ఉంచితేనే కదా అన్ని అయ్యేవి. మరి ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ టుక్ ఇయర్స్. రాయటానికి కొన్ని వేల సంవత్సరాలు పడితే తగలబెట్టడానికి లేకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఒక పుస్తకం తీసుకోండి మురళి గారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక పుస్తకం తీసుకోండి, దాన్ని బర్న్ చేయండి, ఎన్ని పేజీలు ఉంది ఎన్ని తెలుసుకొని బర్న్ చేయండి, దాన్ని కాల్చండి. అది ఎంతసేపు కాలుతుందో రికార్డ్ పెట్టుకోండి. దాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు బర్న్ అయిన దానికి ఎన్ని పుస్తకాలు బర్న్ అయ్యాయి అలాంటివి అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదొకటి అర్థమైన తర్వాత ఇప్పుడు అంటే ప్రింటింగ్ మెషిన్ వచ్చింది, అయినా సరే టైప్ చేసి దాన్ని ప్రింటింగ్ మెషిన్లోకి ఎక్కిస్తే కానీ అవ్వదు అది. ఒక పుస్తకాన్ని అంతలా పుస్తకాన్ని టైప్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అన్నది ఇంకో క్యాల్కులేషన్ తీసుకుంది. అలా తీసుకుంటే కనుక మన దగ్గర ఉన్న ప్రతులు కోట్ల సంవత్సరాల క్రితం అని ఖచ్చితంగా అర్థం అవుతుంది. మనం ఆ క్యాల్కులేషన్ చెయ్యట్లేదు. అది చేస్తే మనకి ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల క్రితం, ఇన్ని వేల లక్షల కోటి సంవత్సరాల క్రితం ఉన్న వస్తువులు ఉండాలి అని మనము ఒక అనాలిసిస్ చేయొచ్చు. అట్లానే ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది ఆథర్స్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే నలందాలో అన్ని అక్కడ చేరినాయి అంటే అది గురుకులం కాదు, మేజర్ గురుకులం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, దాని లైబ్రరీ చూడండి. అక్కడే ఇంకా దూరంలో ఒక కాలేజ్ తీసుకోండి, ఏదో ఒక కాలేజ్, దానికి వెళ్ళి లైబ్రరీ చూడండి. దాన్ని కంపేర్ చేస్తే ఉస్మానియా ఎంత పెద్ద లైబ్రరీ, దాని ఎన్ని పుస్తకాలు అని మనమే చెప్తాం. అవునా? అట్లనే మనకి అఫ్జల్గంజ్లో మనకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది, దానిలో కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు చిక్కడపల్లిలో మనకి ఒక గ్రంథాలయం ఉంది అక్కడ ఒకటి. సో అది ఆ గ్రంథాలయము త్యాగరాయ గాన సభ ఎదురుగుండా ఏదో ఉంది. సో అక్కడ ఉన్న గ్రంథాలయానికి స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి తేడా ఉంటుంది. అలా నలంద యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. సో దానిలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బండి అంటే ఎక్కడెక్కడి నుంచో కలెక్షన్ అక్కడికి వచ్చి ఉండాలి కదా. మరి అక్కడ లేదంటూ ఉండకూడదు కదా. సో ఆ లెక్కను తీసుకుంటే కనుక బాబు ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు ఇక్షాకుల వంతం నుంచి వచ్చిన చరిత్ర కూడా ఉండొచ్చు, మనం దాన్ని కొట్టిపారేయలేదు. ఇప్పుడు అవైలబుల్ లేదు కదా అని చెప్పి కేవలం రాతి మీద ఎవడన్నా చెక్కిన దాన్నే తీసుకొని ఇది అవైలబుల్ ఉందని చెప్తే అది అభూత కల్పన.
అవును అదే కానీ ఆ రాయిని రాసిన బొమ్మల రూపంలో ఉన్నాయి కానీ ఈ ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు లిపిలో సంస్కృతిలో లిపిలో కూడా ఉంది. సాంస్క్రిట్ లిపులు మనకి చెక్కేవాళ్ళు ఎట్లా అంటే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళండి, గుడి దగ్గరికి వెళ్తే గుడి మీద రాతి ఫలకం మీద చెక్కించు. అవును ఎందుకంటే అవును అది అట్లనే కాకుండా రాగి రేకుల మీద కూడా రాసించారు. ఓ అన్నమయ్య గారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. అన్నమయ్య గారు తాటాకుల మీద రాసి బర్న్ చేస్తే అమ్మో ఇట్లా బర్న్ అయిపోతున్నాయి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి రాగి రేకుల మీద రాశారు. సో దట్ అవి బర్న్ అయినా ఉంటాయి అట్లనే అని చెప్పి. సో ఇప్పుడు అవసరాన్ని బట్టి చేశారు అప్పట్లో. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రత్యక్షంగా నలంద యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అక్కడ ఇన్ని మీరు వెళ్ళి మొత్తం గూగుల్ చేసి ఎన్ని సంవత్సరాలు బర్న్ అయింది అన్నది మీరు ఒకసారి చూడండి. చూసి నేను చెప్పినట్టుగా ఒక పుస్తకం తీసుకోండి. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న పుస్తకాలు ఒక్కటి తీసుకొని అది ఒక అలాంటి సైజ్ పుస్తకం. మీరు దాన్ని ఈ పేపర్ ఈజీగా బర్న్ అవుతుంది. ఆటాకులు అంత ఈజీగా బర్న్ అవ్వవు. ఏంటి అవి ఉడకపెట్టేసి మామూలుగా చేసేసినవి బర్న్ అవుతాయి కానీ ఇట్ టేక్స్ టైం. అలాంటిది మీరు టేక్స్ టైం అంటే దీనికంటే ఎక్కువ టైం తీసుకొని తక్కువ టైం నేను చూడలేదు, కానీ చేయాలి దాన్ని పరీక్ష చేసి. పెట్టే ఉంటారు సో మీరు ఆ పేపర్ బర్న్ చేయడం, తాటాకు ఒకటి బర్న్ చేయడం ఎంతసేపు తీసుకుంటుందని చూడండి ఒకసారి. చూస్తే అప్పుడు ఎన్ని లక్షల కోట్ల ప్రతులు బర్న్ అయినాయో అర్థం అవుతుంది. ఎన్ని సంవత్సరాల క్రితం రాసి ఉంటారో అర్థమై ఉంటుంది. వాళ్ళు గంటం పట్టుకొని రాయడానికి ఎంతసేపు పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినట్టు నాకు జ్ఞాపకం, ఇది ప్రభాకర్ శర్మ గారు చెప్పాలి. ఆయన కాశీలో ఒక విద్వాంసుడి దగ్గర మహాభారతము 5,000 శ్లోకాలతో ఉండింది అని చెప్పాడు ఆయన. జయగ్రంథం అది అది. సో ఇప్పుడు అది మరి అది ఎప్పటిదై ఉండాలి? ఒరిజినల్ కదా. ఇప్పుడు మనకి యాక్చువల్గా మహాభారతం 1,08,000 శ్లోకాలు ఉంది. అది మా తండ్రి గారి టైంలో మా తాతగారి టైంలోనే ఆయన చెప్పుకొచ్చాట. ఆయన చెప్పి ఇప్పుడు అది 30,000 అయిందని ఆయన చెప్పాట. అప్పటికి మాట్లాడేది 1860-70 సంవత్సరాల్లో మధ్య అప్పటికే. ఇక ఇప్పుడు 1,08,000 కావడం అది భోజరాజ్ కాలం. కరెక్ట్. సో అదనమాట. సో ఇది ఇట్లా ఉంది. సో దేర్ఫోర్ మనకి ఎంతకాలం క్రితంది అది అన్నది ఇప్పుడు మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు అయింది. తర్వాత ఇప్పుడు 5,000 శ్లోకాలతో ఉన్నది అంటే దాదాపు ఆ రేంజ్ లో ఉండాలి అది. అది మరి వ్యాసుడు రాసిందే కాదా అని నేను చెప్పలేను. మహర్షి కూడా ఎక్కడ చెప్పలేదు ఆ విషయం. చెప్పలేదు. కాకపోతే 5,000 సంవత్సరాల క్రితంది 5,000 శ్లోకాలతో కూడుకుందని చెప్పి చెప్పారు. అదేవిధంగా ధనుర్విద్య, ఈ ఆయుర్వేదం అంటే ఉపవేదాలు ఉన్నాయి కదా. ఆయుర్వేదం, తర్వాత యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదం, అథర్వ వేదానికి అర్థవేదం. ఇవైతే 4 వేదాలు ఉన్నాయో ఈ 4 వేదాలు కూడా మిగతా 3 వేదాలు దొరికాయంట కానీ ధనుర్వేదం దొరకలేదు. దాని కొరకు ఆర్యావర్తం అంతా తిరిగి బీండ్ అంటే మా మధ్యప్రదేశ్లో ఒక బ్రాహ్మణ ఇంట్లో 2 ప్రతులు నాకు దొరికాయి. అక్కడ నా జీవనము ఖండం కానట్టయితే, ఈ హృదయం ఖండితం కానట్టయితే తిరిగి యజుర్వేదం నుండి ధనుర్విద్యను ప్రకటిస్తాడు మహర్షి దయానంద సరస్వతి. వేరే రకం ఉండేది. వారణాస్త్రం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇవన్నీ అంటే స్వామిజీ ఆలోచించిందంటే శత్రువులను ఎదుర్కోవాలంటే రాజులు కేవలం బాహుబలమే సరిపోదు, దానికి శస్త్రాలు కొరకు ధనుర్విద్య ఎక్కడ పోయింది, దాన్ని తిరిగి ఉద్ధరిస్తానంటే మహర్షి దయానంద సరస్వతి ఎంత గొప్ప ఋషి అని మనం కోల్పోవడం ఎంత దురదృష్టం. తగలబెడుతున్నప్పుడు ఎన్ని కాలిపోయాయి కొందరు. ధనుర్విద్య కాలిపోవచ్చు. అవునండి, సమస్య లేదు అందులో. సో అది మొత్తానికైతే మన లిపి, ఒరిజినల్ లిపి చాలా పురాతనమైంది, అందులో సమస్య లేదు. అది కాకపోతే ఇప్పుడు మనకు అవైలబుల్ లేవు కాబట్టి మనం ఏం చేయలేము. సో మనం ఇంకొక ప్రశ్నకి వెళ్దామా? టైం ఉందా, సమయం ఉందా మురళి గారు? ఉందండి, ఇంకో క్వశ్చన్ కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు 4వ క్వశ్చన్. ఓకే, 4 అయిపోయింది అనుకుంటా. 5వ క్వశ్చన్. ఒక భాషకు శ్లేషను ఉపయోగించగలిగే సామర్థ్యం ఉండటం ఆ భాషకు ఉపయోగమా లేక అడ్డంకా? ఇది శ్లేష అంటే ఏంటి సార్? అంటే కౌగిలించుకోవడం, ఆలింగనం. 2 విషయాలు ఒకదాన్నొకటి కౌగిలించుకోవడానికి శ్లేష అంటారు. ఇప్పుడు మనకి శ్లేష అలంకారం అని వాక్యంలో అనేక అర్థాలు
లేదా కనీసం రెండైన అర్థాలు. అంటే ఒక సెంటెన్స్ నుంచి మల్టిపుల్ ఒకటే అర్థాలను వాక్యం రెండు అర్థాలను అది ప్రతిబింబిస్తుంది. దాన్ని శ్లేష అంటారు. ఈ శ్లేషలు రకరకాలుగా ఉన్నాయి. ఆ ఇప్పుడు శ్లేష ఇప్పుడు వాడు బకెట్ తన్నేశాడు. కవులకు అలవాటు. ఇప్పుడు రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, తర్వాత ఈ ట్యాంక్ బండి మీద అన్ని విగ్రహాలు పెట్టినప్పుడు ఇక జనాలంతా చప్పట్లు కొట్టారు. విగ్రహాలకు మాటలు వస్తే అని కవిత తీసుకుంది. అబ్బో. విగ్రహాలకు మాటలు వస్తాయి. మేం కాదు మేం కాదంటే అంటే అంతా ఎన్టీఆర్ రూపంలో ఉన్నాయని. అచ్చా 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 మేంగా న్యూస్ పేపర్ లో వచ్చింది. ఎన్టీఆర్ ఆ రూపంలో పెట్టుకుని పోయారు ప్రతి ఒక్కళ్ళని. సరిపోయి వాటికి మాటలు వస్తాయి అంటే శ్లేష అంటే ఇలా ఉంటుంది. బాగుంది బాగుంది శ్లేష. మాట్లాడుతూ ఏవి ఆనాటి గంగిరెద్దులు, సంక్రాంతి కవిత గోష్ఠి జరుగుతుంది. ఏవి ఆనాటి గంగిరెద్దులు, ఏటా వచ్చేవి గంగిరెద్దులు, నేడు ఈ తెలుగుదేశంలో అందరూ గంగిరెద్దులే అని తల. బాగుంది బాగుంది నిజంగా చాలా బాగుంది. ఏటా వచ్చే గంగిరెద్దులు తెలుగుదేశం ప్రతిరోజు ఉంటారు. ఇక తెలుగుదేశంలో అందరూ, ఆంధ్రప్రదేశ్ లో అందరూ గంగిరెద్దులు అంటే ఎన్టీఆర్ ఏం చెప్తే దానికి తల ఊపేవారే అని. శ్లేష అంటే ఓకే మామూలు కనిపిస్తుంది వాక్యం, అందులో డబుల్ మీనింగ్ అంటానే అనేకమైన. అంటే నేను ముందు అంటే ఇది ఇప్పుడు శ్లేషాన్ని మీరు చెప్పడానికి ముందు నేను ఎలా అనుకున్నానంటే, ఇందాక ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టుగా నేను అడిగినప్పుడు సంయుక్తాక్షరాలు కాదు సంయుక్త కాదు. ఇక్కడ ఏంటంటే ఒక పదము గాని, ఒక పదానికి అనేక అర్థాలు గాని, ఒక వాక్యానికి అనేక అర్థాలు గాని ఉంటే శ్లేష అంటారు. సో అందుకే నేను ఆలింగనం ఎందుకు చెప్పానంటే అన్ని కలిసిపోయి ఉంటాయి ఒకళ్ళు యాక్చువల్గా విడివిడివి కానీ అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని చూడడానికి కొందరు కాలేజీ అమ్మాయిలు వచ్చారు. వచ్చేసరికి ఏమండి శాస్త్రి గారు మీ కొరకు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు అమ్మాయిలు అని అంటే, ఇంకా నేను ముసలాన్ని కాలేదా అన్నాడు. బాగుంది బాగుంది బాగుంది. అది అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. అదే 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 కవులు మరి వాళ్ళు. చాలా బాగుంది బాగుంది అద్భుతం. వెళ్తున్నారు ట్రైన్ లో చక్కగా వెళ్తుంటే ఒక ఊరు వచ్చేసింది. పక్కన అడిగాడు, ఈ ఊళ్ళో మీకు ఏమైనా భూములు ఉన్నాయా అని అడిగాడు. కాస్త ఈ ట్రైన్ ముందు కదిలేసరికి శ్మశానం వచ్చేసింది. ఇవన్నీ మనవేగా అన్నాడంట. సో ఇలాంటివి నేను నా చిన్నప్పుడు ఒకసారి నేను అష్టావధాన శతావధానాలు చూసినప్పుడు ఒకసారి టీవీలో ఆయన అప్పట్లో నాగఫణి శర్మ గారు ఉండేవాళ్ళు. ఆయన ఒకటి ఆయన క్వశ్చన్ అడిగారు అనమాట, కీర్తిశేషుల పెళ్లికి వెళ్ళొచ్చాను అంటాడు. కీర్తిశేషుడు ఆయన ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయారు అనే ఉద్దేశంతో అక్కడ అనమాట, చచ్చిపోయిన వాళ్ళ పెళ్లికి ఎలా వెళ్ళాడు అనేసి. ఈయన చెప్తాడు అనమాట, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కీర్తి అనే అమ్మాయిని శేషుని అతను పెళ్లి చేసుకుంటే కీర్తిశేషుల పెళ్లికి వెళ్ళొచ్చు అంటాడు. అలా అనేక అర్థాలు వచ్చేట్టుగా ఒకే పదానికి బాగుంది సార్ ఇది. అయితే దీన్ని ఈ కాంటెక్స్ట్ లో నేను ఒకటి చెప్తాను, అదేంటంటే వేదాస్ వికీలో డాక్టర్ శాగంటి గారు ఒక 1.5 year క్రితము ఋగ్వేదంలో మొదటి మంత్రం తీసుకొని 30 million అంటే 30 లక్షల సార్, 30 million 3 కోట్లు సారీ, అది 30 million టు ఇండియన్ నెంబర్స్ మర్చిపోయాను. 3 కోట్ల అన్వయాలు అంటే 3 కోట్ల అర్థాలు వచ్చేటట్టుగా రాసి ఒక మంత్రానికి 3 కోట్ల అర్థాలు, 30 million అర్థాలు వచ్చేట్టుగా రాశారు చాగంటి గారు. నాకు కూడా అందులోంచి కొన్ని వేల అర్థాలు కొన్ని నాకు కూడా ఇచ్చారు నాకు యాక్చువల్గా. సో థ్యాంక్ యూ. అది అందులో నేను ఒక్కొక్కటి మళ్ళీ దాన్ని డీటెయిల్ చూస్తే 40 నుంచి 50 పేజీలు ఉంటుంది, 10 నుంచి 40 పేజీలు ఉంటుంది అనుకుంటే ఒక్కొక్క ప్రాజెక్టు. అలాంటి 30 million, అలాంటి 3 కోట్లు.
మూడు కంప్యూటర్ సహాయంతో చేసుకోగలిగాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, కాబట్టి వేదము ఖచ్చితంగా శ్లేషము ఆ లాంగ్వేజ్ లో శ్లేషము ఉంది. అనేక అర్థాలు ఒక్కొక్క పదంలో వస్తాయి. ఒక పదంలో వస్తే మళ్ళీ ఆ మంత్రం మొత్తం చూసినప్పుడు మళ్ళీ ఇంకో రకంగా అట్లా పదాల లెవెల్లో, సెంటెన్స్ లెవెల్లో, మంత్రాల లెవెల్లో మల్టిప్లై అవుతుంటాయి. అది చాలా విచిత్రంగా ఉంటుంది. గారు మొట్టమొదటి మంత్రానికి రాసేటప్పుడు ఇది శ్లేష అలంకారం ఉంది ఇందులో అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఆయన అగ్ని, తర్వాత భౌతిక అగ్ని, పరమాత్మ రెండింటిని తీసుకొని అగ్నిపరంగా మంత్రం చెప్పారు. సో మనం రాసిన దానిలో ప్రతి పదానికి ఉన్న అనేక అర్థాలు తీసుకొని చెప్పాం. అది అక్కడ సూటబుల్ అవుతుందా లేదా? వేద మంత్రాలను 3 రకాల, అంటే ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా 3 రకాల, కనీసం 3 అర్థాలు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఆది భౌతికంగా ఇతరుల సంబంధం కూడా రాయొచ్చు, లేదా ఆది దైవిక పరమేశ్వర పరంగా రాయొచ్చు. మనం ఏ రకంగా తీసుకుంటాం ఆ రకంగా దాన్ని ఆ రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వేదంలో ప్రతిదీ కూడా మనం శ్రేష్టంగానే వాడుకోవచ్చు. అంటే అనేక అర్థాలు, ఒక పదం అనేకమైన అర్థాలను ఇస్తుంది కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలని అడుగు అలా వాడుకోవచ్చు. ఇప్పుడు హాలుడు అనేవాడు ఒక రాజు ఉండేవాడు ఇక్కడ మన ఈ యొక్క తెలుగు ఆంధ్రప్రదేశ్కు. హాలుడుకి ఈ సంస్కృతి రాదు. అతను సంస్కృతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన అమ్మాయిని, అమ్మాయి ఆమె సంస్కృతి వచ్చు. వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు జలకాలు ఆడుతున్నారు. వాడు జలకాంతా ఇలా కొట్టేస్తున్నాడు, ఇలా నేర్చుకొని కొడుతుంటే మోదకాయ తాడాయా అన్నది ఆయన. ఉదకాయ తాడాయా అంటే నీటితో కొట్టకు అని. మోదకాయ తాడాయా అయిపోయింది, అది అర్థమైంది. తెలివిగా మోదకం అంటే ఈ లడ్డూలు లేదా వాటిని తీసుకురండి, ఎవరక్కడ మోదకం ఒక అర్థం అవుతుంది, మా ఉదకమే ఒక అర్థం అక్కడ కలిసేది. అంటే ఒక పదాన్ని విడదీస్తే ఇంకొక రకం అర్థం. అంటే ఇప్పుడు సాంస్క్రిట్ నుంచి తెలుగు వచ్చింది కాబట్టి కొంతవరకు అవకాశం ఉంది తెలుగు అట్లాంటి రిలేటెడ్ లాంగ్వేజెస్ లో. కానీ సాంస్క్రిట్ లో ఉన్నంత ఆ శ్లేషము మిగతా లాంగ్వేజ్ లో ఉందా అనేది నాకు, అంటే ముఖ్యంగా సెంటెన్స్ లెవెల్, ఒక వర్డ్ లెవెల్లో అండర్స్టాండ్, కానీ సెంటెన్స్ లెవెల్లో మీరు చెప్పినట్టు ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికమే కాకుండా మళ్ళీ వాటిల్లో మెనీ అర్థాలు వచ్చేట్టుగా సెంటెన్స్ లెవెల్లో రాయడం చాలా కష్టము అని. సంస్కృతంలో ఉన్నంత వెసులుబాటు మిగతా భాషల్లో లేదు. మిగతా భాషలు కొంతవరకు మనకు తెలిసినంత మటుకు అది ఒకటి. నేను ఎట్లా చూస్తున్నానంటే వేదాన్ని రాసినప్పుడు ఈచ్ మంత్రాన్ని కూడా అనేక అర్థాలని, అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత, అఫ్ కోర్స్ దేవుడు అది ఇచ్చింది కాబట్టి, భగవంతుడు ఇచ్చింది కాబట్టి దానిలో షార్టెస్ట్ ఫామ్ లో మాక్సిమం పాసిబుల్ అర్థాలు వచ్చేలాగా అది రాయబడింది కాబట్టి, అది తయారు చేయబడింది కాబట్టి, మనుషులు ఎవరు అలా తయారు చేయలేరు కాబట్టి అది ప్రత్యేకము. మనుషులు రాసే వాటితో మనం దాన్ని కంపేర్ చేయలేమని కూడా చూడాల్సి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పదాలతోనే ఇప్పుడు దర్శనాలన్నీ ఒకే సెంటెన్స్ అంతే, ఒక సెంటెన్స్ లో ఉంటాయి దర్శనాలన్నీ. ముఖ్యంగా సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనాలు 1-2 లైన్లో ఒక లైన్ లోనే ఉంటాయి. హేయం దుఃఖం అనాగతం అన్నాడు పతంజలి మహర్షి. హేయం అంటే విసర్జించదగినది, దుఃఖం అంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఏదైనా కాదు. అనాగతం రాబోయే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దుఃఖాలు హేయం విసర్జించదగినవే, వాటిని నిరోధించాలి, లేదా వాటిని విసర్జించాలి. అంటే ఆ దుఃఖాలు రాకుండా మనం నిరోధించాలి. అంటే ఇప్పుడు తప్పు లేకుండా ఉంటే ఫ్యూచర్ లో అనవసరమైన జన్మలు రావు అని చెప్పేసి దాంతో ఎంతైనా వ్యాఖ్యానం చేయొచ్చు. సూత్రాన్ని తీసుకొని హేయం దుఃఖం అనాగతం, రాబోయే దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖాలు అనుకుంటే మన శరీరంలో వ్యాధులు ఇక్కడ సమాప్తం కావాలి, మళ్ళీ రిపీట్ కావద్దు. గుండె జబ్బులు కానీ, క్షయవ్యాధి కానీ, బ్రెయిన్ ట్యూమర్ కానీ, ఇంకా నరాల బలహీనతలు కానీ ఏవి తిరిగి రాకుండా చేయడమే హేయం దుఃఖం అనాగతం. ఒక్క సెంటెన్స్ లో చెప్పేసారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా అనేకమైన వైషమ్యాలు కలుగుతున్నాయి. ఇవి రాకుండా, అనాగత దుఃఖాలు రాకుండా మనం నిరోధించాలి. అంటే రాజకీయ పరంగా కూడా మనం వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అంటే ఒక్క పదం, అంటే సాంస్క్రిట్కు ఆ శక్తి ఉంది, సంస్కృత పదాలకు ఆ శక్తి. కాబట్టి శ్రేష అంటూ వాడగలిగితే సంస్కృతంలోని ప్రతి శబ్దాన్ని మనం శ్రేష వాడుకోవచ్చు. కాబట్టి
ఏది శ్లేష అనేది అవసరం అంటే అవసరం. ఉమ్, ఎందుకంటే ఒక పదం అనేక పద అర్థాలను ఇస్తున్నప్పుడు మనము దాన్ని వాడుకోవడం చాలా సులువు అవుతుంది. అనేకమైన సెంటెన్స్లు లేకుండా తక్కువ శబ్దాలతోని తక్కువ వాక్యాలతోని మనం వాడుకోవడానికి ఉపయోగపడేది శ్లేష అయినప్పుడు శ్లేష ఉండాల్సింది. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒక ఇంటెంట్ తో రాస్తాను, సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకొక ఇంటెంట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది రాయటం వల్ల నేను అంటే నాకు రాయటం సరిగా రాకపోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ గా వచ్చే డేంజర్ ఉందా అలాంటి? అయితే ఇప్పుడు వేద మంత్రాలు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు సాయనాచార్యుడు ఒక రకంగా వ్యాఖ్యానం చేశాడు, మహీధరుడు ఒక రకంగా వ్యాఖ్యానం చేశాడు. ఈ శబ్దాలను బట్టి ఈ శబ్దాలు ఎందుకు సరైనవి, ఆ శబ్దాలు ఎందుకు సరైనవి కాదు చెప్పి ఎవరైనా మన ముందు ఒక ప్రశ్న పెట్టారనుకోండి, మీరు చెప్పిన అర్థమే సరైనది ఎలా, సాయం చెప్పింది ఎందుకు కాదు, మహేధరుడు చెప్పింది కూడా ఎందుకు కాదు, ఇటువంటి ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, అందుకే వేద మంత్రాలకు ప్రతిదానికి దేవత అనేది ఉంటుంది. అంటే దేవత అంటే సబ్జెక్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఆ విషయం గురించే చెప్తుంది ఆ మంత్రం. అదర్ దాన్ దేవత అంటే కాదు, అంటే కాంటెక్చువల్ గా తీసుకోవాలి. అందుకే దేవత ఏముంది అని చూడాలి. ప్రతిదీ వ్యాకరణ దేవత పరంగా చెప్పుకోవాలి. ఆ దేవత ఇందులో ప్రతిబింబిస్తుంది ఆ మాటల్లో అనేది. అంటే ఆ విషయాన్ని ఈ మంత్రం ప్రతిపాదిస్తుందా, వేరే ఏదైనా చెప్తుందా అని అనుకున్నప్పుడు మనం చూడాలి. అంటే అందుకే వేదం తెలియాలంటే మనకు ఈ షడంగాలు అవసరమే, తర్వాత షట్ శాస్త్రాలు అవసరమే, వేదాలు అవసరమే, బ్రాహ్మణాలు అవసరమే, అరణ్యకాలు అట్లా చెప్పారు, వ్యాకరణం కూడా అవసరమే. షడాంగాల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే అది లేకుంటే మనం ఈ శబ్దం ఇక్కడ ఎలా ఈ అర్థాన్ని ఇస్తుంది అనే విషయంలో తప్పనిసరి దాని కొరకు వ్యాకరణం వచ్చి ఉండాలి. లేకుంటే మనం ఏదో అయిపోతుంది, తప్పైపోతుంది శబ్దం. మనం ఏం చెప్పాలో తెలియదు. అంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ శబ్దం అక్కడ రాదు. అందుకే అంటే పరమేశ్వరుని పరంగా లేదా ప్రకృతి పరంగా లేదా ఈ యొక్క భౌతిక పరంగా మనం వాడుకోవాలి శబ్దాలు. ఆ రకంగా మనం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ దేవత ఏముంది, మనం ఏం చేయాలి, ఆ దేవతను కూడా మనం భౌతిక పరంగా చూసుకోవాలా, ఆధ్యాత్మిక పరంగా చూసుకోవాలా, ఆయుర్వేద పరంగా చూసుకోవాలి. వేదమంత్రం సోమ అని వస్తుంది. సోమ చాలా మంది సోమలత అని చెప్పి అంటుంటారు. సోమలత పరంగా చూసుకుంటే భౌతికంగా అర్థం సోమ అంటే సోమలత అని. పరమేశ్వరుడు ఆదిదైవిక పద్ధతి సోమ అంటే పరమేశ్వరుడు సోముడు. ఆధ్యాత్మిక పద్ధతి రేతో వై సోమ అంటుంది శతపథ బ్రహ్మణం. అంటే మన శరీరంలో వీర్యమే సోమం. హంతాహం పృథ్వీమిమాం నిదదాని హవేహ కువిత్ సోమస్య పామితి అని మనకు ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుంది. 13 మంత్రాలు. దాని దేవత ఏంటంటే ఆత్మస్తుతి. ఆత్మస్తుతి అంటే మనం ఎంతవరకు ప్రశంసించుకోవచ్చు. హంత ఒకవేళ మీరు తలుచుకున్నట్టయితే ఇమాం పృథ్వీ ఈ భూమిని ఇహ ఇటు వా లేదా అటు ఎటైనా నిదదాని ఉంచగలరు. ఎందుకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కువిత్ ఎందుకనగా సోమస్య అపామితి, నేను సోమపానాన్ని చూశాను. నాకు ఎంత శక్తి వచ్చిందంటే ఈ భూమిని ఇటు అటు ఎటైనా నేను పెట్టగలుగుతాను. అందరి శక్తి అంటే నేను బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని తగలాడుతున్నాను. పరమేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు అనంతమైన శక్తి నీలో ఉందంటే అహమింద్రో నపరాజికి, నువ్వు ఇంద్రుడికి పరాజయమే లేదు. అంటే మనుషులను రాజకీయ నాయకులు ఏ రకంగా చేస్తున్నారు చూడండి. వేదాన్ని నమ్ముకుంటే మనుషులు మహోన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. ఆ రకంగా మహర్షి స్వామి వైదిక సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాప్తం చేస్తే వసుదైవ కుటుంబంగా ఏర్పడుతుంది. మనం దాని కొరకు అవసరము తేల్చింది బాటం లైన్. సార్ మీరేమంటారు సార్ చాగంటి గారు? నేను ఇంకా చెప్పడానికి వెళ్ళలేదు. ఇంత చెప్పిన తర్వాత ప్రభాకర్ శర్మ గారు అదే కరెక్ట్గా చెప్పేశారు. అయిపోయింది, యాడ్ చేయడానికి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ ప్రశ్నతో మనం ముగిద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అప్పుడు మిగతా ప్రశ్న సమాధానం. నేను శారదా పూర్ణశొంఠి గారిని కాంటాక్ట్ చేసి ఆవిడ ఈ క్వశ్చన్ కి ఆవిడ టైం పర్మిట్ చేస్తే ఆవిడ కనుక
చెప్తే మనము దాన్ని అటాచ్ చేస్తే దీనికి అప్పుడు రెలవెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ట్రావెల్ అయ్యి ఇప్పుడే టైర్డ్ గా ఉంటారు. సో మీరు ట్రై చేయండి. రీసెర్చ్ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళారు ఇండియాకి ఆవిడ. మరి ఆవిడ టైం అవైలబిలిటీ కూడా చూసి నేను చెప్తాను సార్. తప్పకుండా. ధన్యవాదాలండి. ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.